హాయ్ అండి. పెసరపప్పు బీరకాయ మామిడికాయ కర్రీ చేద్దాము. చాలా బాగుంటుంది. పప్పు వేసుకున్నాం కదా కుక్కర్లో. ఈ పప్పు పెద్దగా నానవలసిన అవసరం లేదండి. పెసరపప్పు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. శుభ్రంగా కడిగేసి సైడ్కి పెట్టాను. నేను బీరకాయ తరిగే వరకు మాత్రమే పెట్టుకున్నాను సైడ్కి. బీరకాయ పైన తోలంతా తీసేసి సన్నగా తరిగేసుకోవాలి. మామిడికాయ ఒకటి తీసుకొని పైన పొట్టు లోపల పిక్క తీసి వేసుకోవాలి. పుల్లటి మామిడికాయ అయితే మనకు టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసేసుకున్నా. 2 పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసేసుకున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, పచ్చిమిర్చి కారం సరిపోదని ఇంకాస్త కారం వేసాను. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకున్నాను. ఒక కప్పు నీళ్ళు, ఒక హాఫ్ కప్పు వరకు మళ్ళీ వేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ మనము పులుపు చూసుకొని వేసుకుంటే మంచిదండి. మామిడికాయ పులుపు అనేది ఎక్కువగా ఉంటే కప్పున్నర పోసుకోండి, లేదంటే ఒక కప్పుడు వరకు తీసుకోండి సరిపోతుంది. పులుపు ఎక్కువ ఉంటేనే ఈ పప్పుకి టేస్ట్ బాగుంటుంది. కప్పున్నర వాటర్ వేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టి 2 విజిల్ వచ్చే వరకు మీడియంలో పెట్టి ఉడికించుకోండి. త్వరగా అయిపోతుంది. అదే స్టవ్ పైన కొద్దిగా కళాయి పెట్టుకొని ఆయిల్, కొబ్బరి నూనె వేసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను ఎక్కువగా కొబ్బరి నూనె అయితే వంటలకు యూజ్ చేస్తాను, లేదంటే నెయ్యి, పాల మీగడ. అట్లానే ఎప్పుడైనా డీప్ ఫ్రై చేస్తేనే నార్మల్గా మనం పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ అన్నీ కూడా నేను పట్టించుకునే తెచ్చుకుంటాను. అలాంటివైతే ఆరోగ్యానికి చాలా బాగుంటుందని. అంతేనండి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వాము, మెంతులు, దినుసులు వేసుకొని ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగ వేసుకున్నాను. అంతేనండి. పోపు చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు ఏ నూనె తెచ్చినా సరే పట్టించుకున్నది అయితే గానుగ నుంచి మీరు దగ్గరుండి పట్టించుకుంటారు కాబట్టి ఎటువంటి కల్తీ ఉండదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం 2 విజిల్ వచ్చిన తర్వాత సైడ్కి దించుకుని కుక్కర్ చూస్తారు కదా. పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది. బీరకాయ కూడా వాటర్ ఎక్కువగా ఉండి త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. పెసరపప్పు ఇంత లూజ్గా ఉందని అనుకోవద్దు, ఎందుకంటే జరసేపు గాలికి గట్టిగా అయిపోతుంది. మనకి పెసరపప్పు ఎంత పలచగా చేసుకున్నా గాలికి అలాగా గట్టిగా పడిపోతూ ఉంటుంది కాబట్టి ఇది కాసేపు అయితే చిక్కబడిపోయి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఇంక ఏ కూరతో పని ఉండదండి. మనకి ఈ మధ్యన బీరకాయ, పలచగా ఉండే పెసరపప్పు పిల్లలకైతే సలవ చేస్తుంది. బీరకాయ సలవే, మనకి పెసరపప్పు సెలవే. పిల్లలే కానీ పెద్దలే కానీ కారం తగ్గించి పిల్లలకు కూడా కాస్త నెయ్యి వేసి పెట్టండి. ఆరోగ్యంగా ఉండండి. అందరూ కూడా హ్యాపీగా ఉండండి. నీళ్ళు ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. అసలు మే నెల కూడా రాలేదు, ఎండలు అట్లా ఉన్నాయి.